డాకు మహారాజ్ సినిమా అయితే నాది బ్లాక్ బస్టర్ మూవీ అన్న. అంటే చూడగానే బ్లాక్ బస్టర్ అని చాలా తక్కువ సినిమాలు అంటాం. బట్ ఈ డాకు మహారాజ్ మాత్రం చించాడు. ఫస్ట్ హాఫ్ అంతా మాత్రం ఫుల్ మీల్స్, సెకండ్ హాఫ్ కొంచెం స్లో అయింది, బట్ బోర్ కొట్టదు. బట్ సెకండ్ హాఫ్ ఫ్యామిలీ చూడలేడు. ఫస్ట్ హాఫ్ అంతా నిజంగా ఫ్యాన్స్కే కాదు, అదర్ ఫ్యాన్స్కి కూడా గూస్ బంప్స్ అన్నమాట. హీరో ఎంట్రన్స్ సీన్ ఉంటుందన్న. అమ్మ ఏం కొట్టాడు రా బీజిఎం. నిజంగా తమనికి అన్నం తిన్నాడు అమ్మ, బీజిఎం తిన్నాడు. కానీ నిజంగా చించి చెండాడాడన్న బీజిఎం మాత్రం. అఖండ తర్వాత ఆ రేంజ్ బ్యాక్గ్రౌండ్ ఉన్నాడు. నిజంగా థియేటర్లోకి చాలా బొక్క. సింగిల్ థియేటర్లు అయితే ఓపర్ పగిలిపోతాయి అన్నమాట, అంత బాగుంది సినిమా. అయితే ఎక్కడ బోర్ కొట్టలేదు నిజంగా. ఫస్ట్ హాఫ్ అయితే నిజంగా గూస్ బంప్సే. ఫస్ట్ హాఫ్ అంతా గూస్ బంప్సే. ప్రతి 5 to 10 minutesకి ఎలివేషన్, దాని తగ్గ ఫైట్, కంటెంట్, పాపతో ఎమోషన్ సీన్స్ అంటూ నిజంగా ఉక్కిరి పిక్కిరి చేస్తాడు. బట్ ఇంటర్వెల్ ముందు 10 నిమిషాలు మాత్రం నిజంగా సీరియల్ అవడగొచ్చాడు. నిజంగా ఒక సాంగ్, మా సాంగ్కి ఎంత అయితే ఎగిరి గంతేస్తాం, ఆ ఫైట్లకి ఆ 10 నిమిషాల సీన్కి అంత ఎగిరి గంతులేస్తాం అనమాట. ఇంకా సెకండ్ హాఫ్ అయితే అంటే స్టోరీ అంతా సెకండ్ హాఫ్లో పెట్టాడు ఫుల్. ఫస్ట్ హాఫ్ అంతా ఎలివేషన్స్కి అండ్ ఫ్యాన్స్కి ఫుల్ మీల్స్ పెట్టాడు అనమాట. అంటే బాబీ గారు బోయపాటి తర్వాత ఆ రేంజ్ని బోయపాటి తర్వాత ఆ రేంజ్లో వాడుకున్న బాలని మాత్రం బాబీయే చాలా బాగా వాడుకున్నాడు. అటు దబిడి సాంగ్లో కూడా బాలే డ్యాన్స్ బాగుంది. కొన్ని స్టెప్స్ రిమూవ్ చేశారు, బట్ సాంగ్ అయితే నాకు పెద్దగా వంగరగా ఏం కనిపించలేదు, బాగానే ఉంది. సో టోటలీ అయితే పాప ఎమోషన్ సీన్స్ కానీ, లేదంటే సెకండ్ హాఫ్లో వచ్చే ఆ స్టోరీ, వైఫ్ అండ్ హస్బెండ్ సీన్ కానీ చాలా బాగుందన్న. బట్ క్లైమాక్స్ మాత్రం బాబీ డాల్ అండ్ బాలిగర్ మధ్యన ఫైట్ అయితే నెక్స్ట్ లెవెల్ అన్నమాట. అసలు ఇద్దరు ఏజ్ బాల్ కదా, యంగ్ స్టార్లు ఎలా కొట్టుకుంటారు అలా కొట్టుకున్నారు. సినిమా అయితే ఎక్కడ బోర్ కొట్టడం పక్కన పెట్టు. బట్ ఫస్ట్ హాఫ్ అయితే లిటరల్లీ గూస్ బంప్స్. అంటే అప్పుడే ఇంటర్వల్ వస్తుందా, ఇది సినిమా ఎప్పుడు మొదలైందిరా అనిపిస్తుంది అనమాట. బట్ సెకండ్ హాఫ్ కొంచెం లాగండి అండ్ కొంచెం స్లో అయింది. అంటే క్లాసిక్గా తీసుకెళ్ళారు, బట్ బోర్ అయితే కొట్టలేదు. టోటల్గా అయితే మాత్రం సంక్రాంతికి బ్లాక్ బస్టర్ డాకు మహారాజా. ఇంక సంక్రాంతి మహారాజా అన్న. తమన్ అయితే నిజంగా నందమూరి బిరుదు ఇచ్చేలే, నందమూరి డైరెక్టర్ అని చెప్పి బిరుదు ఇచ్చేలాడు. అన్నం తిన్నాడా, బీజిఎం తిన్నాడా, అదేం కొట్టడం అన్న. నిజంగా ఫస్ట్ హాఫ్ అంతా చెప్తున్నాను కదా, ప్రతి సీన్లను కూడా మీకు కేకలేసేవాళ్ళు, ప్రతి సీన్లను కూడా మీకు గంతేసేవాళ్ళు. అంత బాగా కొట్టాడు నిజంగా. తమన్ చెప్పినట్టే అది ఆయన తప్పు కాదు, బాగా ఇచ్చిన హై సినిమాలో అంతా హై ఉంది కాబట్టి అంత అలా బ్యాక్గ్రౌండ్ కొట్టి నిజంగా సింగర్లీ లోపల పగిలిపోతాయి. అంటే అక్కడ రేంజ్లో బ్యాక్గ్రౌండ్ ఉందన్న. సినిమా కూడా అదే రేంజ్లో ఉంది. బట్ బోయపాటి తర్వాత బాలని వాడుకుంది మాత్రం ఆ రేంజ్లో బాబీ. ముగ్గురు కలిసి నెక్స్ట్ లెవెల్లో పెట్టారు. గేమ్ చేంజర్ కోసం ఎత్తొద్దన్న. ఎందుకంటే నేను రామ్ చరణ్ కోసం, శంకర్ కోసం చెప్పట్లేదు, సినిమానే బొక్కది. ఆ వరకు చూసుకుంటే సంక్రాంతి బ్లాక్ బస్టర్ అయితే వెంకటేష్ లేదా బాలయ్య ఇద్దరు అవుతారు, లేదంటే ఇద్దరులో బాలయ్య అవుతాడు. ఈ రేపు అది కాబట్టి ఇవాళ ఇది కాబట్టి ఈ వరకు చూసుకుంటే సినిమా బ్లాక్ బస్టర్. మొన్న ఒక ప్రభాస్ ఫ్యాన్గా మళ్ళీ చెప్తున్నాను, ఒక ప్రభాస్ ఫ్యాన్గా ఎవరికి యాంటీ కాదు, సినిమా ఎలాగుందో చెప్తాను. డాకు మహారాజు అయితే నిజంగా సంక్రాంతికి మహారాజు ఇస్ ఎ బ్లాక్ బస్టర్ మూవీ అన్న. థ్యాంక్ యూ.